రాత్రిపూట నిద్రపోతుంటే గురక పెడుతున్నారా? మీ గురకతో మీ పార్ట్నరు నిద్రపోవడం లేదా? చాలా మంది రాత్రిపూట గురక పెడుతూ నిద్రపోతుంటారు. ఆ గురక వల్ల పక్కన వాళ్ళు కూడా నిద్ర రాదు. మరి కొంతమంది గురక ఎలా పెడతారంటే పక్కనుండే వాళ్ళకి అసలు నిద్రే రాదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఇప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ తెలియజేస్తాను, దాన్ని పాటించండి. గురక అనేది మెల్లగా తగ్గుతుంది. మొదటిది సైడ్ స్లీపింగ్, అంటే పక్కకి తిరిగి పడుకోవడం. కుడివైపు అంటే రైట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఎయిర్ ఫ్లో అనేది చాలా స్మూత్గా ఉంటుంది. శ్వాస అనేది ఎంత ఈజీగా ఆడితే గురక కూడా తగ్గుతుంది. రెండోది బరువు తగ్గడం. నెక్లో ఫ్యాట్ పెరగడం వల్ల ఎయిర్ ప్యాసేజ్ అనేది నేరో అవుతుంది. వెయిట్ లాస్ వల్ల గురక అనేది చాలా తగ్గుతుంది. మూడోది నైట్లో హెవీ మీల్స్ అనేవి అవాయిడ్ చేయాలి. నైట్ పూట ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, హెవీ ఫుడ్స్ తినడం వల్ల బ్రీతింగ్ అనేది స్లో అవుతుంది. అందుకే నైట్ పూట చాలా తక్కువ తినండి. నాలుగోది నోస్ అనేది క్లియర్గా ఉంచాలి. మన ముక్కులో బ్లాకేజ్ ఉంటే గురక అనేది ఎక్కువైపోతుంది. అందుకే మన ముక్కుని చాలా నీట్గా ఉంచుకోవాలి. అందుకే అప్పుడప్పుడు న్యాచురల్గా ఆవిరి పడుతూ ఉండండి. ముక్కు అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఐదోది ఆల్కహాల్ మరియు స్మోకింగ్ని తగ్గించండి. గురక అంటే స్నోరింగ్ అనేది చిన్న విషయం కాదు. ఇది ఇలాగే లాంగ్ టర్మ్ కొనసాగుతూ ఉంటే హార్ట్ మీద, స్లీపింగ్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ టిప్స్ ఫాలో చేస్తూ తప్పకుండా డాక్టర్ కూడా కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి.